నమ శివాయ. కేతుం కిరణవన్న కేతవే ఇటువంటి మంత్రాలతో నవగ్రహ మంటపంలో సింహవాహనాధిరూఢుడిగా కేతువును మనం పూజ చేస్తూ ఉంటాం. శని గ్రహానికి ఇరువైపులా రాహువు కేతువు మనం చూస్తూ ఉంటాం. ఈ కేతువును కానీ ఆ రాహువును కానీ పూజిస్తే కలిగే ప్రయోజనం ఏమిటి? మహాకుంభేశ్వర ఆలయ సంబంధితమైన నవగ్రహ ఆలయాలలో ఈ కేతువును అర్చించే క్షేత్రంలో ఉండే ప్రాధాన్యత ఏమిటి? స్థల పురాణం ఏం చెబుతుంది? దేవతలు రాక్షసులు సముద్రాన్ని మథించినటువంటి సమయంలో అమృతం పైన ఆశతో ఆ సింహిక కుమారుడు ఇక్కడ వచ్చి కూర్చొని రెప్పపాటు లేని కారణం చేత దేవతల వరుసలో కూర్చొని అమృతాన్ని స్పృశించిన పుణ్యంతో శరీరంలో ప్రాణం లేకపోయినా రెండుగా విభజింపబడినటువంటి దేహంతో ఇక్కడే ఉండి ఆ చేసిన తప్పును ఒప్పుకొని ప్రాయశ్చిత్తం కోసం శివుడికై తపస్సు చేసిన క్షేత్రం ఇది. కాబట్టే ఇంత ప్రత్యేకం. ఇటువంటి క్షేత్రంలో కేతువును అర్చించినట్లయితే సత్సంతానం కలుగుతుంది. 144 రకాలుగా ఉండేటటువంటి కాలసర్ప దోషాలకు పరిష్కారం ఈ క్షేత్రంలో కేతువును దర్శించుకోవడం. ఎదరగా శివస్వరూపంలో నాగనాథస్వామి, ఆ పక్కనే ఆలయంలో కుడి చేతి వైపున కేతువు వేంచేపు చేసి ఉండడం ఈ ఆలయంలో ప్రత్యేకం. అమ్మవారికి కూడా ప్రత్యేకంగా ఆలయం నిర్మితమైనటువంటి ఈ ఆలయంలో పరమాద్భుతమైనటువంటి కొలను కూడా ఉంది. అలాగే ఈ ఆలయంలో అత్యంత పురాతనమైన ఈ రాగి చెట్టుకు సత్సంతానం కోరి ఇదిగో ఇలాంటి ఊయలను ఒక్కటి వేలాడదీస్తే వారికి సత్సంతానం కలుగుతుంది. కలిగిన సంతానం కలకాలం ఆనందంగా ఉంటుంది అని భక్తుల విశ్వాసం. 144 రకాల ఈ కాలసర్ప దోషాలలో కర్కోటక కాలసర్ప దోషం మొదలు పెట్టుకుంటే రాహువు కేతువు మధ్యన మిగతా గ్రహాలన్నీ ఒకవైపున రావడం అంటుంది శాస్త్రం. కేతుగ్రహం రాహుగ్రహం నిజంగా లేవు, ఇవి ఛాయాగ్రహాలు. భూమి సూర్యుని చుట్టూ తిరిగేటటువంటి వృత్తాన్ని భూమి చుట్టూ తిరిగేటటువంటి చంద్రుడు ప్రతిరోజు 2 ఖండన బిందువులుగా ఖండిస్తే ఇందులో రాత్రి వేళన వచ్చేటటువంటి ఖండన బిందువు కేతు సంబంధితం. కంటికి కనిపించేటటువంటి చంద్రుడు ఎలుతురు ఇస్తే కనిపించని ఆ రెండవ వైపున ఉన్నటువంటి నీడ ఇది కేతువు. ఇన్ఫ్రారెడ్ కిరణాలు ఈ కేతువు కారకంగా మనకు లభిస్తాయి. రోగాలను నిరోధించుకునేటటువంటి సాధనం ఇదే అని ఆధునిక సైన్స్ కూడా నమ్ముతుంది. ఖండన బిందువులు అయిన కారణం చేత రాహువు కేతువు మధ్యన ఎల్లప్పుడూ 180 డిగ్రీల ప్రమాణం ఉంటుంది. కాబట్టి రాహుకాలం ఉదయం సమయంలో, కేతువు కాలం రాత్రి సమయంలో. ఈ ఊయలని ఇలా ఈ క్షేత్రంలో మనం వేలాడదీస్తే సత్సంతానం కలుగుతుంది. అలాగే కలిగిన ఆ సంతానం కలకాలం ఆరోగ్యంగా ఆనందంగా ఉంటుంది అని భక్తుల విశ్వాసం. అందరి క్షేమం కోరి మనం కూడా ఈ ఆలయంలో ఈ విధంగా మనం ఈ ఊయలని బంధిద్దాం, అందరి క్షేమాన్ని కోరదాం. ఇంట్లో ఒక ఊయల ఇలా ఊచి లాలిపాడే అదృష్టం ఆ నవగ్రహాల కారకంగా మనకు లభించాలి అని కోరుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. సంతానం కోరేవారు వేప చెట్టు, రాగి చెట్టు వీటికే ప్రదక్షిణలు చేస్తారు. దైవ రూపాలను ఈ వృక్షాలలోనే మనం దర్శనం చేసుకోవాలి అంటారు. సమస్త దేవతా రూపాలను వృక్షాలలో మనం దర్శనం చేసుకోవచ్చు అని బోధించేటటువంటి సనాతన ధర్మానికి ఆలవాలం ఈ నవగ్రహ ఆలయాలు. ఇదిగో ఒక్కొక్క రూపం. ఇదిగో కేతు రూపం, రాహు రూపం, సర్పాలు, సుబ్రహ్మణ్య రూపాలు, రక్షణలు, పసుపు కొమ్ములు ఇవన్నీ మన విశ్వాసాలకు ప్రమాణాలు. విశ్వాసంతో భగవంతుడిని అర్చన చేద్దాం. అందరి క్షేమాన్ని కోరుకుందాం. మరో ఆలయానికి వెళదాం. మళ్ళీ కలుసుకుందాం. నేను మీ కాకునూరి. శుభమస్తు. శ్రీరామ జయం.